ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ, దసరా అంటే కనకదుర్గమ్మ తల్లి, ఆ పూర్వ వైభోగం, విజయవాడ సంస్కృతి, విజయవాడ సాంప్రదాయాలు, దసరా సాంప్రదాయాలు, పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ్మ తల్లి దగ్గర రోజు 2 లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య భక్తులకి పెద్ద పీట వేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. 2 లక్షల మంది వచ్చినా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. విజయవాడలో మరొక విశిష్టత ఉంది. చాలామంది ఈ కాలం వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఆయన ఉన్నప్పుడు ఆయన అమ్మవారికి మహాభక్తుడు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు లేదే ఏ పని చేసేవాడు కాదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకొని చేసేవాడు. దసరా పండగ తర్వాత దసరా ఉత్సవాల్ని సంబరాల రూపంలో పెద్ద ఎత్తున ఇదే గాంధీనగర్లో ఈ స్థలం నుంచే పెద్ద ఎత్తున చేపట్టేవాడు. మరి ఆ మహానుభావుడు చనిపోయి 35 సంవత్సరాలు అవుతా ఉన్నా ఈరోజు రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు, అలాగే మా ఆర్ట్స్ బాబీ చంటి మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున దసరా సంబరాల్ని ఈ గాంధీనగర్ నుంచే మరి రాధా రంగా మిత్ర మండలి రంగా గారి అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా అన్ని యూత్కి ఎవరైతే సరదాగా పండగని ఎంజాయ్ చేయాలని అనుకుంటారో, ఒకవైపు అమ్మవారి రూపంతో ప్రభలు, రంగాగారి సపరేట్గా రంగాగారి ప్రభ, అట్లాగే బేతాళ నృత్యాలు, అలాగే కోలాటకాలు, అలాగే కోయి డాన్సులు, అంటే అన్నీ ఏదైతే మన ఆంధ్రుల జానపద బేతాళ కార్యక్రమాలు, నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా రేపు 4వ తారీఖు సాయంత్రం గాంధీనగర్ నుంచి పెద్ద ఎత్తున సంబరం నిర్వహించబడుతుంది. ఇది మళ్ళా, ఎందుకంటే ఆనాడు రంగా గారు కార్యక్రమం చేసేటప్పుడు మేమే ఉన్నాం. ఆయన పైన ఆదేశిస్తే కింద మేమే అన్నీ కూడా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. ఆ రోజు ఇక్కడ అల్లుడు సాంబశివరావు కానీ, అందరూ ఇక్కడ రమణ కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. మరి అందరం కూడా మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేసి ఆ రోజు ఎంత అంబరాన్నంటే సంబరంలాగా చేసేవాళ్ళమో మళ్ళీ అదేవిధంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆహ్వానం చేస్తూ మీడియా ద్వారా మా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించమని అటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ వస్తాయి, జనసేన పార్టీ అందరూ కూడా కార్యకర్తలు, డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వాళ్ళు వస్తారు. భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి పార్టీలు అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి. ఇది మన విజయవాడ సంబరం, మన గాంధీనగర్ సంబరం, మన రంగా గారి సంబరం. కాబట్టి అందరూ కూడా
పెద్ద ఎత్తున ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని హృదయపూర్వకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం.